లక్షల విలువైన ఖనిజాలు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఒక చోట తవ్వి మరో చోట వాటిని దాచి తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులకు మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కొంతకాలం అనుమతులు పొంది గడువు ముగిసిన ఏళ్లు గడుస్తున్నా విలువైన ఖనిజాల్ని తరలిస్తూనే ఉన్నారు. కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఖమ్మం శివార్లో జరుగుతున్న డోలమైట్ అక్రమ తరలింపుపై ఈనాడు ఈటీవీ నిఘా కథనం. ఖమ్మం జిల్లా సహజ వనరులకు కిల్లా. అలాంటి జిల్లాలో ఏ మారుమూల గిరిజన ప్రాంతంలోనో కాకుండా ఏకంగా జిల్లా కేంద్రంలోనే మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. శివారులోని వెలుగుమట్ల గ్రామ పరిధిలోని భూదాన భూమి, కానాపురం హవేలి పరిధిలోని సర్వే నంబర్ 37లోని గుట్టలను గత కొన్నేళ్లుగా డోలమైట్ ఖనిజం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. గతంలో మాత్రం అనుమతులు తీసుకుని తవ్వి ఖనిజాన్ని తరలించారు. ఇప్పుడు ఆ అనుమతికి కాలం చెల్లినా గుట్టుగా తవ్వకాలు జరిపి రాత్రి సమయాల్లో ఖనిజాన్ని తరలిస్తున్నారు. టేకులపల్లి శివారు నిర్జన ప్రదేశాల్లో ఖనిజాన్ని ఉంచి అక్కడి నుంచి రాత్రివేళ తరలిస్తున్నారు. ఇదంతా గత కొంతకాలంగా గుట్టుగా సాగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. 6 నెలల కిందట అక్రమంగా తరలిస్తున్న డోలమైట్ రాళ్లను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. 19 ట్రాక్టర్ల ద్వారా తరలింపును గుర్తించి వాటిని సీజ్ చేశారు. వాటికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పి రెవెన్యూ సిబ్బందికి తెలిపారు. వారి సమక్షంలోనే కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ ఖనిజం ఎటుపోయిందో రెవెన్యూ సిబ్బందికి తెలియదు. ప్రస్తుతం జేసీబీలు పెట్టి మరీ తవ్వకాలు జరుపుతున్న వ్యవహారంపై రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే పొందనలేని సమాధానం చెబుతున్నారు. అది మైనింగ్ సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు మైనింగ్ వాళ్ళు సీజ్ చేశారు. దాని మీద వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు. ఆ మెటీరియల్ సీజ్ ప్రస్తుతం అయితే నా దృష్టికి అయితే ఏం రాలేదు. ఏమైనా ఉంటే నేను మళ్ళీ మా సిబ్బందిని పంపిస్తాను. అది అయితే నా దృష్టికి అయితే రాలేదండి. నేను ఈ రోజు ఇప్పుడు ఆర్ఐ గారు వీఆర్ఓని పంపిస్తాను. పంపించేసి అక్కడ ఏమైనా ఉందో ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి అవసరమైతే మైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా పంపిస్తానండి. నేను కూడా విజిట్ చేస్తాను. పేదవాడు చిన్న గుడిసె వేస్తే వెంటనే అక్కడ వాలిపోయి విధులు నిర్వహించే రెవెన్యూ సిబ్బందికి లక్షల రూపాయల విలువైన ఖనిజం తరలించుకుపోతుంటే మాత్రం సమాచారం లేదు. ఇప్పటికైనా అధికారులు డోలమైట్ ఖనిజాన్ని కాపాడి మైనింగ్ మాఫియాను అడ్డుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.